క్రానిక్ డిసీజెస్ అండి, మెయిన్గా ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, పర్టికులర్ డిసీజెస్ మనము ఎర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సేమ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఈ డిసీజెస్ని మనము ఈ సోషల్ మీడియా ద్వారా ఒక జస్ట్ డైటరీ ప్లాన్ ఫాలో చేసో, లేకపోతే మెడిసిన్స్ అవసరం, సోషల్ మీడియాలో చాలామంది డిసీజెస్కి ఈ మధ్య కాలంలో వీటిని ఒట్టి మనం జస్ట్ డైట్ ఫాలో చేస్తే సరిపోతుంది, క్యూర్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒట్టి డైట్ మేనేజ్ కొన్నిసార్లు మెడిసిన్స్ అవసరం పడతాయి ఇలాంటి డిసీజెస్లో. మెడిసిన్స్ ఒకవేళ తీసుకోకపోతే ఓన్లీ డైట్ ఫాలో చేస్తే షుగర్స్ ఒకవేళ ఉంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అయినప్పుడు మనకి ఇవన్నీ సైలెంట్ డిసీజెస్ అండి. అంటే లక్షణాలు పెరగగా, అంటే ఈ షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానీ పెరగగానే లక్షణాలు అయితే రావు. కానీ వచ్చే స్టేజ్ ఒక 2-3 సంవత్సరాలు ఫాలో చేయకపోతే, కంట్రోల్ లేకపోతే వస్తాయి. ఆ వచ్చిన తర్వాత అవయవాలన్నీ పాడేయడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి, ఒకవేళ వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాలు షుగర్ కంట్రోల్ లేకపోతే, డైట్ ఫాలో చేసి మెడిసిన్స్ వాడకపోతే డెఫినెట్గా షుగర్ కంట్రోల్ ఉండే ఛాన్సెస్ తక్కువ. అలాంటి స్టేజ్లో మెయిన్గా మన కళ్ళు కానీ, కిడ్నీలు కానీ ప్రాబ్లం కుదురుతాయి. మన క్రియాటిన్ లెవెల్స్ పెరిగి డయాలసిస్ వరకు వెళ్ళే స్టేజ్ ఉంటుంది. సో ఇలా డయాలసిస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అయిపోయిందే, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడదాము, షుగర్ కంట్రోల్ చేద్దాము అంటే కిడ్నీ మాత్రం ఎప్పటికీ నార్మల్ కాదు. సో ఈ క్రానిక్ డిసీజెస్ అన్నిట్లో కూడా ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ చాలా 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 ఇంపార్టెంట్.